దుబారాకు కత్తెర పొదుపు మంత్రం పాటిస్తున్న సర్కారు మినిస్టీరియల్ సిబ్బంది వేతనాలు కుదింపు సిపిఆర్ఓ మొదలు పర్సనల్ అసిస్టెంట్ వరకు గత ప్రభుత్వం పోలిస్తే భారీగా తగ్గిన జీతాలు ఆఫీసర్ల వాహనాల వినియోగం పైన ఆంక్షలు కాన్వాయ్ ఖర్చులపైన స్వీయ నియంత్రణ స్కీముల్లో నిధుల లీకేజ్ పైన నిఘా నేత్రం ఆర్థిక నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం సొంత కాన్వాయ్ మొదలు గత ప్రభుత్వం కాన్వాయ్ కోసం ఖరీదైన కార్లను కొనుగోలు చేసి విజయాల్లో బుల్లెట్ ప్రూఫింగ్ ఇంటీరియర్ చేస్తున్నదంటూ మీడియా ద్వారానే ఓపెన్ కామెంట్ చేసిన సీఎం రేవంత్ ప్రజాధనాన్ని గత సర్కారు విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వరకు కాన్వాయ్లో తన సొంత కార్నే వాడుకున్నారు. దావోస్ పర్యటన వెళ్లే సమయంలో కాన్వాయ్లోని వైట్ కలర్ కార్లకు బ్లాక్ కలర్ వేయించి వాటినే వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కాన్వాయ్లో ఉండే వాహనాల సంఖ్య తగ్గించుకున్నారు. ఆఫీసులో సొంత ఛాంబర్లో ఇంటీరియర్ పేరుతో కోట్లు ఖర్చు చేయకుండా పాత ప్రభుత్వంలో ఉన్న సౌకర్యాలతోనే సరిపెట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికైతే నేను గతంలో కూడా చెప్పిన ఎప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాళ్ళు మీటింగ్ పెడితే పాపం వాళ్ళను ఏదో ఒకటి మాకు ఈ ఏజెన్సీల ద్వారా మాకు ఇబ్బంది అవుతా ఉన్నది, మాకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము చేస్తున్నా కానీ కనీసం మాకు 20,000 రూపాయలు కూడా దాటట్లేదని చెప్పేసి మొరో అని మొత్తుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో నేను మాట్లాడుతూ కేవలం మీకు సంబంధించిన ఈ లగ్జరీ ఏవైతే ఉన్నాయో ఇవే కాన్వాయ్లు కానీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి మీ లగ్జరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించుకుంటే కనుక వాళ్ళకు మంచి జీవితాన్ని ప్రసాదించవచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. వాస్తవంగా అది ఇప్పుడు కూడా గూగుల్లో ఉంటుంది, ఒకసారి చూడండి యూట్యూబ్లో. సో ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఇలా అందరి కూడా ఏదైతే దుబారా ఖర్చులు అవుతున్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోగలిగితే 100,000 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది. అవి వేరే స్కీమ్ కన్నా వాడుకోవచ్చు వాస్తవంగా. సో ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయడం కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తా ఉన్నాను వాస్తవంగా. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ దుబారా ఖర్చులే అధికం. ఇక ఆయన ఇష్టారాజ్యమైనట్టు ఆయన ఏదో తెలంగాణకు రాజు అయినట్టు 2,80,000 కోట్లకు పైగా ఏవైతే నిధులు ఉన్నాయో వాటికి లెక్క తెలియదని చెప్పేసి కాకు చెప్పింది వాస్తవంగా. వాటికి లెక్క పత్రం లేదట. అట్లా ఉంది కేసీఆర్ యొక్క దుబారా ఖర్చులు. ఆయన ఇంటి కోసం పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ప్రగతి భవను, అదేవిధంగా సెక్రటేరియట్ అనుకుంటా, అవి ఏమీ లేవు. అది దేనికి ఇవి కూడా పనికి వచ్చే పథకాలు కావు వాస్తవం చెప్పాలంటే. పేద ప్రజలకు ఇయ్యండి నాయన అంటే చేత కాదు. మీకేమో 63 కోట్ల రూపాయలు కాన్వాయ్, పేద ప్రజలకి వీళ్ళకి శాత కాదు, కానీ ఇవి అయితే శాతం అవుతుంది. సిగ్గుండాలి కొంచెం, సిగ్గు శరం లేకుండా ఇంకా మేము ఇంకా పొంగరాలు కొడుతా ఉన్నారు ఈ కాలకోట్ల కుటుంబం. ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.